పంటల కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం పెంచింది. పెంచిన ధరలు రానున్న వర్షాకాలం సీజన్ నుండి అమలు కానున్నాయి. పంటల కనీస మద్దతు ధర పెంపుపై కథనం. రైతుల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పంటల కనీస మద్దతు ధరను పెంచాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. వరి, పత్తి, జొన్న, సజ్జ, రాగులు, మొక్కజొన్న, కందులు, పెసలు, మినుములు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయాబీన్, నువ్వుల పంటల కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే పెట్టుబడి ఖర్చులు అధికంగా పెరిగినప్పటికీ కొన్ని పంటల ధరలను స్వల్పంగా పెంచడంతో రైతులు పెదవి విరుస్తున్నారు. మరికొన్ని పంటల ధరలు భారీగానే పెరగడంతో ఆయా పంటలు సాగు చేసే రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో మొత్తం 5,22,313 మంది రైతులు ఉన్నారు. వీరు వానాకాలం సీజన్లో 5,86,000 ఎకరాలలో వరి పంటను, 5,13,000 ఎకరాలలో పత్తి పంటను, 14,000 ఎకరాలలో కంది, 7,000 ఎకరాలలో పెసర, 5,000 ఎకరాలలో వేరుశెనగ సాగవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. యాసంగి సీజన్లో మాత్రం వేరుశెనగ పంట కొంత ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో అత్యధికంగా పొద్దుతిరుగుడు పంటకు క్వింటాలుకు 617 రూపాయలను పెంచింది. పత్తి పంటకు 550 రూపాయలను పెంచింది. అత్యల్పంగా పెసర పంటకు కేవలం 12 రూపాయలు మాత్రమే పెంచడం పట్ల పెసర పంటను సాగు చేసే రైతులు ప్రభుత్వం తీరును తప్పుపడుతున్నారు. దేశవ్యాప్తంగా పప్పు పంటల సాగు తక్కువగా ఉండటం, పప్పుల వాడకం ఎక్కువగా ఉన్న విషయాన్ని విస్మరించి పప్పు దినుసులను సాగు చేసే రైతులను ప్రోత్సహించకుండా నిరాశకు గురిచేసేలా కేంద్ర ప్రభుత్వ తీరు ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వరి పంటకు సైతం క్వింటాలకు కేవలం 72 రూపాయలను మాత్రమే పెంచారు. ఇవి మినహా మిగిలిన పంటలకు సముచిత రీతిలోనే కనీస మద్దతు ధరలు పెంచారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జొన్నలకు క్వింటాలకు 324 రూపాయలు, సజ్జలకు 125 రూపాయలు, రాగులకు 319 రూపాయలు, కందులకు 415 రూపాయలు, మినుములకు 400 రూపాయలు, వేరుశెనగకు 254 రూపాయలు, పొద్దుతిరుగుడుకు 617 రూపాయలు, సోయాబీన్కు 381 రూపాయలు, నువ్వులకు 500 రూపాయల చొప్పున కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈ పంటలను సాగు చేసే రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంటల పెట్టుబడి వ్యయం ఏటికేడు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పంటల కనీస మద్దతు ధరను పెంచాలనే నిర్ణయం రైతులకు కాస్త ఊరట కలిగించే అంశమే.